మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తాడిపత్రి రాజకీయం ఫ్యాక్షన్ సినిమాకును తలపిస్తుంది. 2024 ముందు కేతిరెడ్డి, పెద్దారెడ్డి, 2024 తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నారు. కక్షపూరిత రాజకీయం అని పెద్దారెడ్డి అంటే 2019, 2024 మధ్య పెద్దారెడ్డి చేసింది ఏంటి అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళిద్దరి రగడతో రెండు పార్టీల కార్యకర్తలకు కూడా తిప్పలు తిప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. తాడిపత్రి నియోజకవర్గం మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది. కారణం, అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు విపరీతమైనటువంటి దశలో ప్రజల మధ్య విధ్వంసాన్ని సృష్టించాయి. దశాబ్దాల కొద్దీ కేతిరెడ్డి కుటుంబానికి అలాగే జేసీ కుటుంబానికి ఇద్దరికి మధ్య వారు నడుస్తూనే ఉంది. ఇవాళ కేతిరెడ్డి, పెద్దారెడ్డి మొట్టమొదటిసారిగా తాడిపత్రిలో ఎమ్మెల్యే అయిన తర్వాత జేసీ ప్రభావం తగ్గిందేమో అన్నటువంటి పరిస్థితికి జేసీ బ్రదర్స్ తట్టుకోలేనటువంటి దశకెళ్ళిపోయారు. ఆ దశలో మొత్తం మీద ఎలా అయినా సరే పెద్దిరెడ్డిని మళ్ళీ ఫేస్ చేయాలి, ఎలాగలా అతన్ని గట్టిగా అటాక్ చేయాలి అన్నటువంటి ధోరణి పెంచుకోవాల్సిన దశలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. నిజానికి జేసీ బ్రదర్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉన్నది. అప్రతిహతమైనటువంటి రాజకీయం చేశారు. రాయలసీమ మొత్తం కాకపోయినా తాడిపత్రి నియోజకవర్గం, అనంతపురం జిల్లాలో వీళ్ళ ఆధిపత్యం కొనసాగుతూ ఉన్నటువంటి సమయం దశాబ్దాల కాలం నడిచింది. ఎదురులేనటువంటి రాజకీయం చేశారు. ఆ రాజకీయంలో ఎలాంటి ఆలోచనలైనా సరే, ఎలాంటి నిర్ణయాలైనా సరే అవి నేరమా కాదా అన్నది ప్రధానం కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది జరగాల్సిందే. సో ఇక్కడ రక్తపాత రాజకీయానికి పెద్ద వేదికగా మారింది జేసీ బ్రదర్స్ అండ్ అదర్స్. అందులో కేతిరెడ్డి, పెద్దారెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా మరింత వివాదాలు ముసురుకున్నాయి, బాగా ముదిరిపోయాయి. నిజానికి వీళ్ళిద్దరు ఈ రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి రాజకీయం చూస్తే అఫ్కోర్స్ నేషనల్ లెవెల్లో ఒక ఫ్యాక్షన్ సినిమా తీయాలి అని అంటే అద్భుతమైనటువంటి కంటెంటు ఇక్కడ ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, అలాగే రాజకీయం ఏదైతే ఉందో, ఆధిపత్య పోరాటం ఏదైతే ఉన్నదో, కత్తులు నూరుకున్నటువంటి సంఘటనలు, హత్యలు జరిగినటువంటి యథార్థాలు, వీటన్నిటినీ మనము ఒక్కసారి పునరాలోచన చేస్తే వెరీ 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 సెన్సిబుల్ ప్లేస్ ఇది. ఇక్కడ రాజకీయం కంటే కూడా, చట్టం కంటే వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాలకు, అహంభావాలకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. కారణం ఏంటి అనంటే, సూర్యప్రతాప్ రెడ్డి ఆయన హత్యకు కారకులు ఎవరు అనంటే జేసీ బ్రదర్స్ అన్నమాటే వినపడింది. ఆయన తాడిపత్రి రైల్వే స్టేషన్లో అలా జస్ట్ ప్లాట్ఫామ్ మీద దిగారో లేదో వెంటనే దాడి జరిగింది. అక్కడికక్కడే ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఈ సంఘటన తర్వాత పెద్దారెడ్డి కుటుంబీకులు కసితో, కక్షతో, బాధతో, దిగులుతో, ఒత్తిడితో సమయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి సూర్యప్రతాప్ రెడ్డి బతికున్నప్పుడు
రాజశేఖర్ రెడ్డే కాకుండా ఆయన తండ్రి రాజారెడ్డి గారు కూడా అతనికి తోడుగా ఆయనకి బలంగా నిలబడ్డాడు. అయినా సరే ఆయన్ని హత్యగా వింపడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో పెద్దారెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో మళ్ళీ కసి తీర్చుకునేటువంటి ధోరణి పెరిగిన తర్వాత మరి పెద్దారెడ్డి తగ్గుతాడా? తగ్గే అవకాశం లేదు ఇక్కడ. బికాజ్ వీళ్ళకి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, కసి, కక్ష ఇలాంటి వాటికే ప్రాధాన్యం. ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకున్నారు. ఈ రాజకీయం ఎప్పటికప్పుడు రూపురేఖలు మారిపోయాయి. ఇక్కడ చట్టం లేదు వాళ్ళు అనుకున్నదే. ఇక్కడ ప్రజా వ్యవస్థ అలాగే ఒక ప్రభుత్వ వ్యవస్థ పనిచేసేటటువంటి దశ లేదు. ఇద్దరు నాయకులు అలాంటి వాళ్ళే. పోలీసుల మీద దాడి చేసినటువంటి సంఘటనలు, పోలీసుని దూషించినటువంటి సంఘటనలు అనేకసార్లు పదుల్లో చూసాం. పోలీసులకి ఎవరికి ఇక్కడ స్వేచ్ఛ ఉన్నట్టుగా అనిపించలా. వీళ్ళు చెప్పిందే రాజ్యం. కానీ ఆ పోలీసులు కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అనేకసార్లు అనేక కేసుల్లో జైల్లో పెట్టినటువంటి దుస్థితి చూసాం. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి వెన్ను విరిచిన సంఘటన ఏమిటి అనంటే ఆ కుటుంబంలో కూడా సంచలనమైంది. ఆర్థికంగా వాళ్ళ మూలాల్లో దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటే వాళ్ళ బస్సులకు సంబంధించిన పర్మిట్లో అడ్డంగా దొరికిపోయారు. అందుకని ఈ బస్సులన్నిటినీ సీజ్ చేయటం, వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బకొట్టడం, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వీరి ఆధిపత్యానికి గండిగొట్టాడు. అందులో సందేహం అక్కర్లా. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కొద్దిగా ఇనాక్టివ్ అయినా ప్రభాకర్ రెడ్డి మాత్రం తన ప్రభంజనం, తన దాడి, తన ధోరణి మారకుండా ఓపికన్నా లేకపోయినా పోరాడేటటువంటి తత్వంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవటం జరిగింది. ఇక ముదిరిన సమస్యలు. ఒక పక్క మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా ఈయన, ఎమ్మెల్యేగా ఆయన, ఎవరి ఆధిపత్యాన్ని ఎప్పుడు ఎలా సాధించుకోవాలో అలా జనం మాత్రం నలిగిపోయారు. ఇక 2024 ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ దశ మారింది, దిశ మారింది. ఏంటది? అస్మిత్ రెడ్డి, వీరి కుమారుడే అస్మిత్ రెడ్డి ఎన్నికలలో గెలవటం, పెద్దారెడ్డి ఓడిపోవటం. ఇది చిత్రమైనటువంటి దశ. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి అన్నది ఒక వాస్తవంగా నిరూపణ జరిగినటువంటి సంఘటన ఇది. అస్మిత్ రెడ్డి యువకుడు, అలాగే పెద్దారెడ్డి యొక్క ధోరణితోటి కొంత బలహీనపడ్డాడు ఆయన. అంతేకాదు వైసీపీ మూటగట్టుకున్నటువంటి మచ్చ ఏదైతే ఉందో 152 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది అని అంటే ఆ పార్టీ స్వయంగా చేసుకున్నటువంటి పొరపాటు. సో ఆ పొరపాటులో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఓడిపోవటం జరిగింది. ఓడిపోయిన వాళ్ళు మరి గమ్మునుంటారా? అందుట్లో తాడిపత్రి నియోజకవర్గంలో దట్టు ఆధిపత్యపు ధోరణి ఉన్నటువంటి ఈ నాయకులు సైలెంట్గా ఉండగలరా? ఉండరు, అస్సలు ఉండరు. విచిత్రం ఏంటంటే పెద్దిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చొని, వాళ్ళ ఇంట్లోనే ఒక కుర్చీలో కూర్చొని ఎక్కడా జేసీ ప్రభాకర్ రెడ్డి అని తొడగొట్టిన వైనం చూసాం. ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాడు ఆయన ఎమ్మెల్యేగా. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి తిరిగి వచ్చి ఎవడ్రా నా ఇంటి మీదకి వచ్చేది అని ఒక ఫ్యాక్షన్ సినిమానే చూసాం. ఆయన ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికొచ్చి కుర్చీలో కూర్చున్నాడో పెద్దిరెడ్డి కూర్చున్న కుర్చీని బయటికి తీసుకొచ్చి తగలబెట్టాడు. దీస్ ఆర్ ద ఎమోషన్స్. మరి ఈ ఎమోషన్స్ మధ్య ఆ తాడిపత్రి ఏమైనా బాగుపడుతుందా అంటే లేదు, నేను బాగు చేస్తాను 100%, ఇక్కడ అన్నీ నా రాజ్యాంగమే నడవాలి అన్నటువంటి ధోరణిలో కొంత అభివృద్ధి చేసిన ప్రయత్నం కనపడినా కనపడకపోయినా బట్ జనం మాత్రం ఎప్పుడు భయంలో బతకాల్సిందేనా? ఈ ఉద్రిక్తతల మధ్య ఉండాల్సిందేనా? మరి చట్టం కానీ అలాగే ప్రజాప్రతినిధులు ప్రశాంతంగా అందరితో కలిసి నడవాల్సిన దశ ఉండదా? మరి ఏంటో తాడిపత్రి నియోజకవర్గం మాత్రం పూర్తిగా భిన్నంగా చట్టానికి ఎక్కడో దూరంగా ఉంటుంది. ఇక ఇటీవల మళ్ళీ తిరిగి వచ్చిన పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళాలన్న ప్రయత్నం. కానీ కోర్టు ఎన్నికల తర్వాత పెద్దారెడ్డిని అలాగే జేసీ బ్రదర్స్ని కూడా, ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గానికి దూరంగా ఉంచే ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అఫ్కోర్స్ ఆధిపత్యం సహజంగానే టీడీపీ నాయకుడికి ఉంటుంది.
ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ తన హవా కొనసాగించాడు. వాళ్ళ కుటుంబీకుడే, వాళ్ళ కుమారుడే ఎమ్మెల్యే అవ్వటం, వాళ్ళ పార్టీని అధికారంలోకి రావటం, అధినేత సపోర్ట్ చేసినా చేయకపోయినా ఏది ఎలా ఉన్నా మళ్ళీ ఈయన తొడగొట్టే రాజకీయాలకు సిద్ధపడటం, పెద్దిరెడ్డి తాడిపత్రి రావటానికి ప్రయత్నం చేయటం. కానీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది, తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్ళొచ్చు, ఆయన ఇంట్లో ఉండొచ్చు అని. కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్రేకాలు గమనించినటువంటి పోలీస్ అధికారులు మాత్రం ససేమిరా అనాల్సిన దుస్థితిలో పడ్డారు. ఒక పక్క కోర్టు ఆర్డర్ ఉన్నా సరే, నిజానికి అక్కడ ఉన్నటువంటి ఉద్రేకపూరిత వాతావరణం చూసినప్పుడు మామూలుగా ఉండదు సినిమా. ఈ ఫ్యాక్షన్ సినిమా ఇది నేషనల్ లెవెల్లో అద్భుతమైనటువంటి గుర్తింపు సాధించేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇక్కడికి ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఆ తాడిపత్రిలో ఉండకూడదు అన్నది పోలీసుల నిర్ణయం. కానీ పోలీసుల నిర్ణయం కోర్టు ఏమీ సపోర్ట్ బట్ పెద్దారెడ్డి వెళ్ళొచ్చు అన్నటువంటి వెరిడిక్ట్ వచ్చిన తర్వాత కూడా పోలీస్ అధికారులు నిస్సహాయంగా ఆయన్ని ఆపేయాల్సిన పరిస్థితిలోనే ఉంది. కారణం ఒకే ఒకటి, పెద్దారెడ్డి వెళితే మళ్ళీ తొడగొట్టే రాజకీయాలు, కత్తులు దూసుకునేటటువంటి వ్యవహారాలు, మళ్ళీ రక్తపాతం సంభవించేటటువంటి ఉద్రేకపూరితాలు, వీటిలన్నిటినీ అరికట్టాలి అనంటే ఖచ్చితంగా పెద్దారెడ్డిని కొద్ది రోజులు ఆపాలి అన్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయంలోనే పోలీసులు ఉన్నారు. అదే నడుస్తున్న రాజకీయం కూడా ఇక్కడ. మొత్తం మీద మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు విలక్షణమైన విచిత్రమైనటువంటి ఒక రాజకీయం తాడిపత్రిలో నడుస్తూనే ఉంటుంది. ఇక చివరిగా ముగింపు ఏమిటి అనంటే, ఎలా అయినా తాడిపత్రి నా ఇంటికి వెళ్ళాలని పెద్దారెడ్డి ప్రయత్నం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో కాలు పెట్టనివ్వను అని శపథం. ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారంలో పోలీసులు నలిగిపోతున్నారు, జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. 16వ తారీఖున ఒక కార్యక్రమం నిర్వహించాలని ప్రయత్నం చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ 16వ తారీఖు కుదరదు, 18వ తారీఖుకి పోస్ట్పోన్ చేసుకోమనంటే ఆయన 18వ తారీఖు నిర్వహించాలనుకుంటున్నాడు. కానీ అదే 18వ తారీఖున పెద్దారెడ్డి వెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నంలో మరి ఎలాంటి మార్పులు ఉంటాయో, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో, ఎలాంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం ఉంటుందో, ఏం జరగబోతుందో, ఏం జరిగి ప్రజలకు ఇబ్బంది వస్తుందో అన్నటువంటి ఒక ఆలోచన, ఒక ఆందోళన తాడిపత్రి నియోజకవర్గంలో చూడబోతున్నాం.